అయితే ఇక్కడ ఎప్పుడు కానీ ప్రపంచ చరిత్రను మనం అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే, పాలకులు ఏ భాషనైతే అభివృద్ధి పరచాలని ప్రయత్నం చేసిండ్రో ఆ భాషనే ప్రపంచ వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందింది అనేటువంటిది మనం ప్రపంచ చరిత్రలో గమనిస్తూ ఉంటాం. కారణం ఏమిటి? మాతృభాష మీద మమకారం లేక కాదు, కానీ మాతృభాష నేర్చుకోవడం ద్వారా, మాతృభాష మాత్రమే నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిన కారణంగా, ప్రభుత్వం దృష్టిలో మనం లేమేమో అనేటువంటి భావన కారణంగా పాలకుల యొక్క భాషనే అధికార భాషగా కొనసాగింది. ప్రాచీన కాలంలో సంస్కృతము మన భారతదేశంలో, మధ్యయుగాల్లో భారతదేశంలో ఇటు సంస్కృతము, యూరోప్లో లాటిన్, ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ చైనీసు, హిబ్రూ, అరబిక్, పర్షియన్ ఈ భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. అవి వాటి యొక్క డామినేషన్ ని స్థానిక మాతృభాషల పైన చూపించాయి. తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ పారిశ్రామిక విప్లవం కారణంగా ఇంగ్లీషు, రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషలు వాటి యొక్క ప్రభావాన్ని విస్తరించినాయి. ఆ పైన చెప్పుకున్నటువంటి కొన్ని భాషలు అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఆధునిక కాలంలో అన్ని దేశాల్లో ఇతర దేశాల యొక్క అధికారం మా మీద ఎందుకు అనేటువంటి భావన, ఈ రాజులు, సంస్థానాధీశుల అధికారం ఎందుకు, అందరం మానవులమే, అందరం సమానంగానే జీవించాలనేటువంటి భావన వచ్చిన తర్వాత ప్రతి దేశంలో స్వదేశము, స్వభాష సంబంధించినటువంటి స్వీయ అధికారము అనేటువంటి విషయాల మీద అవగాహన వచ్చింది. ఈ అవగాహన వచ్చిన కారణంగా అందులో భాగంగానే స్వభాష మీద కూడా ప్రాధాన్యత పెరిగింది. స్వభాషలోనే బోధన జరగాలి అనేటువంటి విషయం చర్చనీయాంశమైంది. స్వభాషలోనే అధికారిక కార్యకలాపాలు జరగాలి అనేటువంటి విషయం సమాజం నేర్చుకున్నది, అంటే ఆలోచించింది. కాబట్టి ఆ క్రమంలో స్వభాష, స్వవేశము అనేటువంటి క్రమంలో వాటికి ప్రాధాన్యత పెరిగిన తర్వాత మన తెలుగు మీద కూడా మనకి మమకారం పెరిగింది. మమకారం పెరిగిన తర్వాత, అంటే కేవలం తెలుగు మీదనే కాదు, మన భారతదేశంలో ప్రాంతీయ భాషలందరూ కూడా మామా భాషల్లోనే అధికారం జరగాలి అనేటువంటి మనము భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కారణంగా ప్రతి భాష కూడా అభివృద్ధి చెందింది. దాంట్లో భాగంగా మన తెలుగు కూడా అభివృద్ధి చెందింది. ఈ విధానంలోనే స్వభాషలో విద్యా బోధన జరగాలి. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ భాషా బోధన ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చర్చిస్తే, మన దేశం అనేక భాషలకు నిలవు, అనేక సంస్కృతులను సమ్మిళితం చేసుకున్నటువంటి ఒక సమ్మిళిత సంస్కృతి భారతీయ సంస్కృతి. అట్లా ఈ దేశంలో బహుభాష తత్వం పెరిగిన కారణంగా మాతృభాషలో విద్యా బోధన జరగాలనేటువంటి విషయం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తెలుసుకున్నాయి. అట్లా ఈ మన భాషలో విద్యా బోధన ప్రారంభమైంది అన్ని రాష్ట్రాల్లో. దీనికి మనోవైజ్ఞానిక పరిశోధనలు కూడా ఊతమిచ్చాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులుగా గుర్తించబడ్డటువంటి వాళ్ళు, అంటే గాంధీ, ఠాగూరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాతృభాషను ఎంకరేజ్ చేశారు. తద్వారా మాతృభాషలోనే బోధన మొదలైంది, స్వభాషలో బోధన మొదలైంది. స్వభాషలో అంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే విద్యార్థికి అధిక జ్ఞానం త్వరగా వస్తుంది అనేటువంటి విషయాన్ని డాకిన్ అనేటువంటి మనోవిశ్లేషకునితో పాటుగా అనేక మంది వైజ్ఞానికవేత్తలు దీన్ని నిరూపించి చూపారు. తద్వారా స్వభాషలో, మాతృభాషలో విద్యా బోధన జరగాలి అనేటువంటి విషయం చర్చనీయాంశమైంది, కార్యరూపం కూడా దాల్చింది. ప్రపంచ దేశాల్లో భాషా బోధన ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం అని పిలిచేటువంటి ఆఫ్రికా ఖండంలో డచ్ భాష నుంచి ఉద్భవించినటువంటి ఆఫ్రికాన్స్ అనేటువంటి భాష అక్కడ అధికార భాషగా ఉంది. తర్వాత
ఆ భాషతో పాటు ఫ్రెంచ్, ఇంగ్లీష్, బెల్జియం, పోర్చుగీస్ భాషలు కూడా అక్కడ బోధనా భాషలుగా ఉన్నాయి. తర్వాత టాంజానియా అనేటువంటి దేశంలో 1964 నుంచి స్వాహాలి అనేటువంటి వాళ్ళ సొంత భాషను వాళ్ళ అధికార భాషగా, బోధనా భాషగా ఎన్నుకోవడం జరిగింది. అట్లానే నైజీరియాలో హౌజా అనేటువంటి భాషను, సోమాలియాలో సోమాలియా అనేటువంటి భాషను, మధ్య యూరప్ దేశాలు అంటే ఈ అరబ్ దేశాలలో అరబిక్, ఇంగ్లీషు, ఇటాలియన్ అట్లా ఏ దేశానికి సంబంధించిన భాషల్లో వాళ్ళు బోధనా భాషగా మార్చుకున్నారు. తర్వాత చైనాలో చైనీస్ భాష, తర్వాత మలేషియా, ఇండోనేషియాలో మలై అనేటువంటి భాష, 1964 వరకు ఆంగ్లం ఉండే. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత భాషల్లో వ్యవహారాల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత జపాన్ దేశంలో జపనీస్ కి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. రష్యా కూడా తమ సొంత భాషకి వాళ్ళు అధికారాన్ని కట్టబెట్టారు. ఇజ్రాయిల్లో ఒకనాటి వాళ్ళ హిబ్రూ భాష, ఇప్పుడు మనం సంస్కృతంని ఎట్లయితే మన ప్రాచీన భాష అని గౌరవిస్తూ మర్చిపోయినామో, ఇజ్రాయిలీలు కూడా హిబ్రూ భాషను మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క హిబ్రూ భాషనే వాళ్ళ మాతృభాషగా, అధికార భాషగా, బోధనా భాషగా నిలబెట్టుకొని ఈరోజు ఆ హిబ్రూ భాషకి మంచి గుర్తింపును ఇవ్వడం జరిగింది. ఇట్లా తమ తమ సొంత దేశాల్లో సొంత భాషల్ని వాళ్ళు గౌరవించుకుంటూనే ఉన్నప్పటికీ కూడా అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ వాళ్ళ భాషను, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ మాతృభాషను అంతా మర్చిపోయి ఇంగ్లీష్ని వాళ్ళు వాళ్ళ యొక్క భాషగా వాళ్ళు అభ్యసించడం మొదలుపెట్టిండ్రు. అట్నే బ్రెజిల్, గయానాలలో కూడా వాళ్ళ సొంత భాష కాకుండా పోర్చుగీస్ భాషను నేర్చుకున్నారు. దక్షిణ అమెరికాలో స్పానిష్ భాషకే ప్రాధాన్యత ఉంది. ఇట్లా ఈ ప్రపంచాల్లో భాషకు సంబంధించినటువంటి వివరణలు జరిగేటప్పుడు, అంటే మార్పులు జరిగేటప్పుడు, మన భారతదేశానికి సంబంధించిన భాషా స్పృహ కూడా మన నాయకులలో కలిగిన కారణంగా హిందీని మాతృభాషగా చేసే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ లాంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలనేటువంటి చర్చలు లేవనెత్తినప్పటికీ అత్యధికలు దీన్ని మన హిందీని జాతీయ భాషగా పెట్టాలి అని చెప్పుకున్న కారణంగా రాజ్యాంగంలో హిందీ జాతీయ భాషగా గుర్తించబడింది. మన అధికారిక కార్యకలాపాలను హిందీలో రావడం ప్రారంభమైంది. అయితే ఈ హిందీని దక్షిణాది భారతదేశం వాళ్ళు, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు వ్యతిరేకించిన కారణంగా త్రిభాషా సూత్రంలో సడలింపులు ఇవ్వడం జరిగింది. ఆ దక్షిణాది భాషల్ని కూడా అధికారి భాషలుగా గుర్తించి ఒకప్పుడు 18 భాషలు ఉండే, ఇప్పుడు 21 భాషల్ని అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. ఏ భాషలోనైనా మన అధికారిక లావాదేవీలను మనం తెలుసుకునేటువంటి సదుపాయం ఇప్పుడు ఉన్నది. సో అట్లా ప్రపంచ దేశాల్లో బోధనా భాష మారినట్టే మన దేశంలో కూడా సంస్కృతం నుంచి ఉర్దూ, పర్షియాలు వచ్చినాయి. అంటే భాష మారింది. ఉర్దూ, పర్షియాల తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన కారణంగా ఇంగ్లీష్ మన మీద రుద్దబడింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ఇంగ్లీష్ తో పాటు మన సొంత భాష అయినటువంటి హిందీని పెంచుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క అధిక సంఖ్యాకులు మాట్లాడుతున్నటువంటి భాషని బోధనా భాషగా, అధికార భాషగా వాళ్ళు గుర్తించి గౌరవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాతృభాషలో విద్యా బోధనకు భారతదేశంలో ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ప్రాచీన కాలంలో అంటే విదేశస్తులు మన మీదకి దాడి చెయ్యని కాలంలో ప్రతి ఊర్లో అనేక పాఠశాలలు ఉండేటువంటి, ఈ అధికార లెక్కల ప్రకారం కొన్ని లక్షల పాఠశాలలు ఉండే. కానిగి పాఠశాలలు అనేటువంటి పేరుతోని ప్రతి విద్యావేత్త అంటే ప్రతి చదువుకున్నవాడు ఇతరులకు చదువు నేర్పేటువంటి వాడు, వృత్తి శిక్షణను ఇచ్చేటువంటి వాడు, స్వాభిమానమైనటువంటి జీవితం భారతదేశంలో జరుగుతూ ఉండేటువంటిది. తర్వాత విదేశీయుల పాలన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కుప్పగూలిపోయింది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన సంస్కృతి పైన దాడి చేయడం
ప్రారంభమైంది, మన భాష పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం పర్మనెంట్ చేయడం కోసం లార్డ్ మెకాలే అనేట ఆయన ఈ భారతదేశం మీదకి వచ్చేసి కొన్ని పరిశోధనలు చేశారు. ఇక్కడ వీళ్ళు స్వాభిమానము ఇన్ని దాదాపు 600-700 సంవత్సరాల నుంచి కూడా విదేశీ పాలనలో ఉండి భారతీయ సంస్కృతిని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. కారణం ఏమిటి అనేది ఇక్కడ పరిశోధన చేసిన తర్వాత భారతదేశంలో బలంగా ఉన్నటువంటి బోధనా పద్ధతి దీనికి కారణము. విద్యా విధానము ఇక్కడ ఈ ప్రజల్ని స్వాభిమానవంతులుగా ఉండడానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని గమనించి లార్డ్ మెకాలే అనేట ఆయన ఆంగ్ల విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడుతూ వీళ్ళు శారీరకంగా భారతీయులుగా ఉంటారు, మానసికంగా ఆంగ్లేయులకు తొత్తులుగా ఉంటారు అనేటువంటి విషయం బ్రిటన్ పార్లమెంట్ లో చెప్పినట్లుగా కూడా మనం అక్కడక్కడ పేపర్లలో చదవడం జరిగింది. అంటే మాతృభాష బోధన విషయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు. అయితే ఇది కరెక్ట్ కాదు. ఆంగ్ల భాషను భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ బలవంతంగా రుద్దడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయం బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు లార్డ్ డ్రమండ్, లార్డ్ విల్సన్ అనేటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. స్థానిక సంస్కృతులను, స్థానిక భాషలను మనం నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు చర్చించినప్పటికీ చివరికి మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానము భారతీయులను ఆంగ్లేయులకు బానిసలుగా శాశ్వతంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా పెట్టి ఇక్కడ ఆంగ్ల విద్యా విధానాన్ని మన మీద రుద్దడం జరిగింది. ఆంగ్ల భాష గద్దెనెక్కింది. ఆ తర్వాతి కాలంలో మనకి స్వాతంత్రం రాకముందు భారత స్వాతంత్ర సమరానికి నేతృత్వం వహించినటువంటి కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో గురుదాస్ బెనర్జీ, రాస్ బిహారీ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్ ఇట్లాంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కమిటీలో ఉండి ఒక జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ బోధనా భాషగా ఆంగ్లానికి లభిస్తున్న ప్రాధాన్యత తగ్గించాలి అని సూచన చేసింది. తగ్గించడం కోసం స్థానిక భాషల్లో దేశ భాషలైనటువంటి హిందీ కానీ మిగతా మాతృభాషలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సూచన ఈ రవీంద్రనాథ్ ఠాగూర్, గురుదాస్ బెనర్జీ, రాస్ బిహారీ బోస్ వీళ్ళ కమిటీ అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఒక నివేదిక ఇచ్చింది. తర్వాత 1910లో ఆనాటి అసెంబ్లీలో గోపాలకృష్ణ గోఖలే ఒక విద్యా విషయకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టాడు. ఆ బిల్లులో కూడా మాతృభాషలో విద్యా బోధన జరగాలి అనేటువంటి విషయాన్ని అతను కూడా నొక్కి చెప్పడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే ఈయన గాంధీకే గురువు లాంటి వాడు, ఆయన కూడా చెప్పాడు. తర్వాత 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి స్నాతకోత్సవ సభలో మహాత్మా గాంధీ ఉపన్యాసం చేస్తూ దేశ భాషల్లోనే విద్యా బోధన జరగాలి అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది. తర్వాత 1918లో ఏర్పాటైనటువంటి కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ కు మైకేల్ సడ్లర్ అనేట ఆయన అధ్యక్షత వహించి ఆయన కూడా మాతృభాషనే బోధనా భాషగా ఉండాలి అని చెప్పిండు. 1929లో హార్డాక్ కమిటీ, 36లో వచ్చినటువంటి వుడ్ అబ్బట్ కమిటీ, ఇట్లా అనేకమైనటువంటి కమిటీలు స్థానిక భాషల్లో లేదా భారతీయ భాషల్లో మాతృభాషలో విద్యా బోధన జరగాలి అని ఎంత నొక్కి చెప్పినప్పటికీ మెకాలే తీసుకొచ్చినటువంటి అభిప్రాయాలు మాత్రమే ఇక్కడ అమలు చేయడం జరిగింది. అంటే ఆంగ్ల భాషను మన పైన రుద్దడం అనేటువంటిది ఒక కుట్రపూరితంగా మనల్ని శాశ్వతంగా బ్రిటిష్ వారికి, పాశ్చాత్యులకి, ఆంగ్లేయులకి బానిసలుగా తయారు చేయడం కోసం ఏర్పాటు చేసింది. ఇంతమంది గాంధీ, ఠాగూర్, రాస్ బిహారీ బోస్, గోపాలకృష్ణ గోఖలే, అనేక విశ్వవిద్యాలయ కమిటీలు, విశ్వవిద్యాలయాల స్థాపకులు వీళ్ళందరూ కూడా మాతృభాషను ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరినీ పక్కకు పెట్టి, వీళ్ళ భావాలను పక్కన పెట్టి, వీళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకుండా మెకాలే విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. స్వాతంత్రానికి ముందు ఇది జరిగింది ఓకే, కానీ స్వాతంత్రం 1947లో వచ్చింది కదా, మరి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది మాతృభాషలో విద్యా బోధన చేయడానికి అంటే విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ ని 1948లో ఏర్పాటు చేశారు. దానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
అధ్యక్షులుగా ఉండి డిగ్రీ స్థాయిలో కూడా మాతృభాషనే బోధన భాషగా ఉండాలని సూచించారు. డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఆ తర్వాత 1950లో రాజ్యాంగ చట్టంలో మాతృభాష బోధనను ప్రస్తావించారు. 52 నాటి మొదలియార్ కమిషన్, 66, 60, 64, 66 నాటి కోటారి కమిషన్, ఈ కమిషన్లన్నీ కూడా మాతృభాషకి గౌరవం లభించాలి, మాతృభాషలో బోధన జరగాలి, మాధ్యమ భాషగా మాతృభాష ఉండాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. అట్లా చెప్పిన కారణంగా 1968 నాటికి కళాశాల స్థాయిలో మాతృభాష వచ్చింది. తర్వాత 35 విశ్వవిద్యాలయాల్లో మాతృభాష బోధన జరిగింది. 1970 నాటికి ఒక 53 విశ్వవిద్యాలయాలు స్థానిక భాషల్లో విద్యను బోధించడం జరిగింది. 86 నాటికి 1986 నాటి జాతీయ విద్యా విధానం కారణంగా అదాన్ని 1992లో సవరించారు. ఆ విధానంలో కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు సిఫారసు చేయడం జరిగింది. అంటే 1835 టైం నుంచి ఆంగ్ల విద్యను మన మీద ప్రవేశపెడితే అప్పటి నుంచి మనము దాన్ని తప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాము. పూర్తిగా ఆంగ్ల ప్రభావం నుంచి మనము తప్పించుకోలేదు. ఆంగ్ల పద్ధతి నుంచి తప్పించుకోలేదు. దాని గురించి కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. మరి భారతదేశంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి. మరి తెలుగు ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, ఈ పుస్తకం రాసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటి విషయాన్ని గమనిస్తే తెలంగాణ ప్రాంతం వాళ్ళ అదృష్టమో దురదృష్టమో చెప్పలేము, కానీ డైరెక్ట్ ఆంగ్లేయుల యొక్క పరిపాలన మన తెలంగాణ ప్రాంతం మీద లేదు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం రాజు పరిపాలించిండు. ఆంగ్లేయులకు కప్పం గడుతూ ఈయన పరిపాలనే సాగింది. ఆంగ్లేయుల పాలన కారణంగా కొన్ని పాజిటివ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, కొన్ని నెగిటివ్స్ వచ్చినాయి. అట్నే నిజాం పాలన కారణంగా తెలంగాణ ప్రజలకు కూడా కొంత మేలు జరిగింది, చాలా కీడు జరిగింది. ఈ విషయాలు కూడా మనం గమనించాలి. అయితే ఉర్దూ పాలనా భాషగా ఉండే వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి మొఘలాయిల పాలన మరియు అరబీ దేశస్తుల పాలన కారణంగా ఉర్దూ, అరబ్బీ అట్లాంటివి నేర్చుకున్నప్పటికీ ఆంగ్లేయులు పరిపాలన మొదలైన తర్వాత ఆంగ్ల విద్యను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మద్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లోనే ఉండే కాబట్టి నేర్చుకున్నారు. తద్వారా వాళ్ళు ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందే అవకాశం వాళ్లకు లభించింది. కానీ తెలంగాణ వాళ్లకు ఉర్దూ మాత్రమే బోధనా భాషగా, అధికార భాషగా ఉండడం కారణంగా ఇక్కడ భాష మీద మమకారం ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం వీళ్ళు ఉర్దూను నేర్చుకోవడము, ప్రభుత్వ ఉత్తర్వులను తెలుసుకోవడం కోసం ఉర్దూను నేర్చుకోవడము జరిగింది. ఈ ఉర్దూ మాధ్యమం కారణంగా ఆంగ్ల విద్య రాలేదు, మరియు మాతృభాష కూడా మనం నేర్చుకునే అవకాశము లభించలేదు. తర్వాత కాలంలో వావిలాల గోపాలకృష్ణయ్య మొదలైనటువంటి వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా తీసుకురావడానికి చాలా కృషి చేశారు. తాలూకా స్థాయిలో కూడా తెలుగు అర్జీలు తెలుగులోనే ఇవ్వడం, అక్కడ వచ్చేటువంటి రూల్స్, ఆర్డర్స్ అన్ని కూడా తెలుగులో రావాలనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పారు. 1967లో ఆనాడు మన రాష్ట్రంలోని 3 విశ్వవిద్యాలయాలు తెలుగును బోధనా భాషగా అమలు చేసేందుకు అంగీకరించాయి. 1968లో ఇంటర్మీడియట్ లో ఆంగ్ల మాధ్యమంతో పాటు స్థానిక భాషను కూడా తెలుగును మాధ్యమ భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1971లో డిగ్రీ స్థాయిలో తెలుగును ఆంగ్ల మాధ్యమంతో పాటు, ఈ తో పాటు అని నొక్కి ఎందుకు చెప్తున్నాను అంటే దాని ప్రభావం నుంచి మనం ఇంకా పోవట్లేదు కాబట్టి 71 తెలుగుతో ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా అధ్యస్తుంది. 1976లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు పీజీలో తెలుగును ప్రవేశపెట్టారు. వాళ్ళు ఆ పీజీ స్థాయిలో
తెలుగును బోధించడం ప్రవేశపెట్టడంతో పాటుగా తెలుగు మాధ్యమంలో కూడా అంటే పుస్తకాలు క్లాసెస్ అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ మీరు తెలుగు మాధ్యమంలో కూడా పరీక్షలు రాస్తే మేము వాల్యూ చేస్తాము అనేటువంటి వెసులుబాటును ఉస్మానియా విశ్వవిద్యాలయం 1976లో ఇచ్చింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విశ్వవిద్యాలయం మాత్రము సుమారు అన్ని సామాజిక శాస్త్రాల్లో 15-16 ఇప్పుడు సోషల్ సైన్సెస్ ఉన్నాయి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, ఎంఏ తెలుగు, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, హిందీ, ఉర్దూ, ఇట్లా 15-16 ఉన్నాయి. అన్ని అంటే భాషలు కాకుండా మిగతా సామాజిక శాస్త్రాలు, సోషల్ సైన్సెస్ అన్ని కూడా తెలుగు మీడియంలో బోధన చేస్తూ తెలుగు మీడియంలో పాఠ్య పుస్తకాలు ఇచ్చి తెలుగు మీడియంలోనే వాళ్ళు పరీక్షలు రాసేటువంటి వెసులుబాటును ఇచ్చారు. కేవలం సోషల్ సైన్సెస్ మాత్రమే కాకుండా బిఎడ్, జర్నలిజం లాంటి కోర్సుల్లో కూడా అంటే వృత్తి పరమైనటువంటి కోర్సుల్ని కూడా తెలుగు మీడియంలో రాయడానికి అవకాశం ఇచ్చి తెలుగు మీడియంలో మంచి మెటీరియల్ని కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇస్తుంది. తద్వారా మాతృభాషకు తన వంతు కృషిని అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తుంది అనేటువంటి విషయం చెప్పుకోవడానికి మనం చాలా సంతోషపడాలి. అయితే తర్వాత మాతృభాషలో విద్యా బోధన ఎందుకు చేయాలి అనేటువంటి విషయం, మాతృభాషలోనే విద్యా బోధనకు ఆవశ్యకత ఏముంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే మాతృభాషలోనే విద్యార్థి ఆలోచిస్తాడు. కాబట్టి మాతృభాషలోనే అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. మాతృభాషలో విద్యాభ్యాసన చేస్తే విద్యార్థి లోపల సృజనాత్మకత, వ్యక్తీకరణ కౌశలాలు ముమ్మడిగా వస్తాయి, అంటే చాలా గొప్పగా వస్తాయి. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా మాతృభాషలో విద్యా బోధన చేయడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి, వ్యక్తీకరణ సామర్థ్యాలు పెరుగుతాయి అనేటువంటి విషయాల్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన కారణంగా వీళ్ళందరూ చెప్పినప్పటికీ శాస్త్రమే చేస్తుంది అని అన్నా కూడా కొంతమంది మేధావులు, మనం మేధావులుగా గుర్తించి గౌరవిస్తున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు కూడా మాతృభాష యొక్క గొప్పతనాన్ని చెప్పారు. మాతృభాష అంటే తల్లిపాల అనేటువంటివి, దాదిపాలు, డబ్బా పాల వంటివి అనేటువంటి విషయాలని చెప్పడం జరిగింది. నోబెల్ పురస్కారాన్ని భారతదేశానికి అందించినటువంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మాతృభాషలో విద్యా బోధన యొక్క ఆవశ్యకతను చెప్పడం జరిగింది. జాన్సన్ అండ్ వేల్స్ అనేటువంటి వాళ్ళు కూడా మాతృభాషలోనే ఆలోచనకు ఒక ఆకృతి కలుగుతుంది, ఆ ఆకృతి కలిగిన ఆలోచనలను మాతృభాషలో వ్యక్తం చేయడానికి అవకాశం కల్పించే విషయాన్ని చెప్పారు. తర్వాత స్టాలిన్ అనేట ఆయన కూడా విద్య దానిని ఒడిసి పట్టుకున్న వారికి తీవ్రంగా ప్రభావితం చేసే ఒక ఆయుధం లాంటిది, ఆ విధమైనటువంటి ఆయుధాన్ని విద్యార్థులు మేధో వికాసానికి మాతృభాష మాధ్యమం రూపంలో ఉపయోగించి విద్యార్థులకు ప్రయోజనం కలిగించాలి అనేటువంటి విషయాన్ని స్టాలిన్ చెప్పడం జరిగింది. తర్వాత ఆంగ్లం వ్యక్తుల్ని బానిసలుగా తీర్చిదిద్దుతుందే తప్ప స్వతంత్ర పౌరులుగా మార్చదు అని ఒక విద్యావేత్త చెప్పిండు. మాతృభాషలో బోధన జరగకపోగా మాతృభాషను కూడా పర పద్ధతుల్లో అభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ స్థితికి విముక్తి కలిగించాలని తెలుగు సాహిత్యంపై ఆంగ్ల భాషా ప్రభావం అనేటువంటి విషయం పైన పిహెచ్డి చేసినటువంటి ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు చెప్పడం జరిగింది. పరభాష ద్వారా విద్యా బోధన భౌతిక ఆకర్షణ మాత్రమే అనేటువంటి విషయాన్ని విద్యావేత్తలు చెప్పడం జరిగింది. ప్రాథమిక విద్య అనేటువంటి పుస్తకంలో డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ మాతృభాష యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తమిళంలో నేను చదివాను, కానీ మాతృభాషను నేర్చుకోవాలి, బాగా పుస్తకాలు చదవాలి, స్థానిక భాషల్లో చదువును బోధించాలి అని ఉపాధ్యాయులకు, ఆ బోధించడం కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి మాతృభాష శిక్షణను ఇవ్వాలి అని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. యునెస్కో డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి కొయిషిరో మత్సరా అనే ఆమె గుణాత్మక విద్య అందరికీ అందించాలనే ధ్యేయంతో శైశవం నుండి పాఠశాల విద్యా విధానంలో మాతృభాష ఉపయోగించాలి అనేటువంటి విషయం చెప్పారు. అట్లనే ఎన్సిఎఫ్ 2005 కూడా మాతృభాష యొక్క ఔన్నత్యాన్ని, మాతృభాషలో విద్యా బోధన ద్వారా సాధించాల్సినటువంటి గొప్ప విషయాల్ని నొక్కి చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళందరూ చెప్పిన విషయాలు ఒక ఎత్తు అయితే,
మహాత్మా గాంధీ మాతృభాషలో విద్యా బోధన ఎందుకు ఉండాలి అనేటువంటి విషయంలో చాలా గొప్ప సూచనలు చేశాడు. ఆయన మహాత్ముడు ఎందుకు అయ్యాడు అనేటువంటి విషయం, భాషా విషయంలో కూడా ఆయనకు ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన ఆయన అభిప్రాయాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిశువు తన మొదటి పాఠాన్ని తల్లి నుంచి నేర్చుకుంటుంది. అందువల్ల శిశువుల మేధో వికాసానికి ఆటంకం కలిగించే మరో భాషను తల్లి భాషకు బదులుగా ఉపయోగించడం మాతృమూర్తి మాతృదేశ భావనలకు భిన్నమైనటువంటిది. మాతృభాష కాకుండా ఇతర భాషల్లో బోధన చేయడం అనేటువంటిది మహాపాపంగా నేను భావిస్తాను అన్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ఇంకా ఏమన్నాడంటే, తన భాషలన్నింటినీ, మన భాషలు మన ప్రతిబింబ, మన భాషలు మన భావ వ్యక్తీకరణకు, ఉత్తమమైన ఆలోచనల వ్యక్తీకరణకు సరిపోవని మీరు భావిస్తే మనం మన ఉనికినే కోల్పోతాము అనే విషయంలో సందేహం లేదు అని చెప్పిండు. అంటే మనము మన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది మాతృభాషను మర్చిపోతే అనేటువంటి విషయాన్ని చెప్పిండు. విదేశీ మాధ్యమం స్వదేశంలోనే మన బాలకులను విదేశీయుల్ని చేసింది. ఆనాటి విద్యా విధానంలో ఒకానొక విషాద ఘట్టము, అంతకంటే మరొకటి ఉండదు. అంటే విదేశీ భాషను మనం మన బోధనా భాషగా ఒప్పుకోవడమే ఒక విషాద ఘట్టము అని చెప్పేసి అన్నారు. మన మాతృభాషలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, పరిమితులు ఉన్నప్పటికీ, మాతృమూర్తి స్తన్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లే మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పాడు. మాతృభాషే నాకు జీవితాంతం రుచికరమైన స్వయం పోషకత్వ లక్షణం కలిగిన క్షీరాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఇట్లా అనేక భావాలు చెప్తూ మనం ఆంగ్లంలో తప్ప ఇతర భాషల్లో వ్యవహరించలేమనే అభిప్రాయం ఒక మానసిక బానిసత్వమే తప్ప ఇంకోటి కాదు అన్నాడు. ఇంతగా ఓడిపోయి బానిసత్వాన్ని ప్రకటించుని ఈ జాతిని నేను సమర్థించను అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మాతృభాషలో విద్యా బోధన ఇటువంటి, అంటే మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, NCF 2005, యునెస్కో, మిగతా మనోవిజ్ఞానవేత్తలు వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నటువంటి మాతృభాషలో బోధన జరగకపోవడానికి అవరోధాలు ఏమున్నాయి, ఎందుకు జరుగుతలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, కొంతమంది చెప్పినటువంటి విషయం ఏంటి, ఎందుకు వాళ్ళు ఆంగ్లాన్ని సమర్థిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ఆంగ్లము మాత్రమే జ్ఞాన సముపార్జనకు సరిపోతుంది అనేటువంటి ఒక భావన కనిపిస్తుంది. తెలుగులో మా పారిభాషిక పదాలు, అంటే శాస్త్రాలలో ఉన్నటువంటి పదాలకు, ఆంగ్లంలో ఉన్న శాస్త్రీయ పదాలకు తెలుగులో పారిభాషిక పదాలు కొంచెం కఠినంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు. ఆధునిక సాంకేతిక శాస్త్రాలను అభ్యసించడానికి తెలుగులో సరిగా పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. అట్లే ఆధునిక భాషా రూపము ఆధునిక భాషకు, అంటే సంస్కృతాన్ని బేస్ చేసుకొని తెలుగులో సాంకేతిక పదాలను సృష్టించిన కారణంగా ఇది ఆధునిక భాషకు దూరంగా ఉంది అనేటువంటి విషయం చెప్పారు. సరైనటువంటి పాఠ్య పుస్తకాలని, ఈ సాంకేతిక శాస్త్రాలకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలని రాయడానికి రచయితలు తక్కువగా ఉన్నారు. దీనిలో రిఫరెన్సెస్ బుక్స్, అంటే పరామర్శ గ్రంథాలు, మూల గ్రంథాలు అన్ని ఆంగ్లంలోనే ఉన్న కారణంగా ఆంగ్లాన్ని మనం ముందే నేర్చుకోవాలనేటువంటి విధానాన్ని కొందరు సమర్థిస్తున్నారు. తర్వాత ప్రపంచీకరణ కారణంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో స్థిరపడడం కోసం విదేశాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడి మాధ్యమాన్ని నేర్చుకోవడం కోసం ఇంగ్లీష్ మనకు అవసరం వస్తుంది అని చెప్పేసి, ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్లో బాగుంటేనే, ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడితేనే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అనేటువంటి ఒక అవకాశం ఉన్నది. ప్రభుత్వాల అధికారిక వ్యవహారాలు చాలా మటుకు ఇంగ్లీష్ లో వస్తున్న కారణంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అయింది అని చెప్పేసి అన్నారు. అట్నే ఆధునిక జ్ఞానాన్ని అభివ్యక్తం చేయడానికి తెలుగు భాషకు తగినంత సమర్థత లేదు, ఇప్పుడే ఆ సమర్థత సరిపోదు అనేటువంటి విషయంతో ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి భావన ఒకటి ఉన్నది. పరిశోధన వ్యాసంగాన్ని తెలుగు మాధ్యమం కుంటుపరుస్తుంది అని, ప్రపంచ వీక్షణకి, ప్రపంచాన్ని చూడాలి అంటే ఆంగ్ల మాధ్యమము అనేటువంటి కిటికీనే మనకు ఆధారము అనేటువంటిది. అందువల్ల ఆంగ్లమే, ఆ భాషా మాధ్యమమే మనకు పరమావధి అనేటువంటి కొన్ని భావనలు, వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అవరోధాలని
తగ్గించుకోవడం కోసం. ఇవన్నీ సమస్యలు, ఇందాక ఉన్నటువంటి అన్ని సమస్యలు, ఇంగ్లీష్ను ఎంకరేజ్ చేసే వాళ్ళ యొక్క వాదనలు. మరి ఈ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి పరిష్కారాలు మనం కనుగొనాలి అనేటువంటి విషయాన్ని గమనిస్తే దీనికి పాఠ్య గ్రంథాల నిర్మాణము ఉండాలి అని చెప్పేసి అన్నారు. పాఠ్య గ్రంథాల నిర్మాణం జరగాలి. ఆ పాఠ్య గ్రంథాలలో ఉండేటువంటి విషయాలు బోధన సరళంగా సాంకేతిక విజ్ఞానాన్ని కూడా అందించేటువంటి విషయం ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా భావించినటువంటి వాళ్ళందరూ కూడా మాతృభాషలోనే విద్యా బోధన చేసి తర్వాత ఆంగ్లం నేర్చుకొని వాళ్ళు వాళ్ళ యొక్క భావనలని, వాళ్ళ యొక్క పరిశోధనని ప్రపంచానికి అందించిండ్రు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇట్లా పాఠ్య గ్రంథాల నిర్మాణము జరగడం కోసం కొన్ని లోపాలు జరుగుతున్నాయంటే, సాంకేతిక పరమైనటువంటి పదాలని అనువాదం చేసేటప్పుడు ఇబ్బంది జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. ఆ ఇబ్బంది లేకుండా సరళమైనటువంటి పదాలని, నిత్య వ్యవహారంలో ఉన్నటువంటి పదాలని మనం ఆ సాంకేతిక పదాలకు జోడించాలి అనేటువంటి విషయాన్ని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. నేటి వాచకాల్లో ఆధునిక ప్రమాణ భాషను ఉపయోగించడం జరుగుతున్నా కొన్ని అంశాల్లో లోపాలు జరుగుతున్నాయి. ఈ దశలో బోధించే భాషలు గణితము, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు తక్కువగా ఉన్నాయి. భాషా వాచకాల్లో భాషా రూపానికి కాక విషయానికి ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థి 10 ఏళ్ల కాలం మాతృభాష చదివినా, ఇందాక మనం చెప్పుకున్నాం పాఠ్య పుస్తకాల్లో ఏం లోపాలు జరుగుతున్నాయి అంటే, 10 ఏళ్ళు తెలుగు చదువుతాడు, 10వ తరగతి కూడా పాస్ అవుతాడు, కానీ సొంతగా ఒక వాక్యం రాయలేడు, ఒక అప్లికేషన్ రాయలేని పరిస్థితుల్లో, ఒక వినతి పత్రం రాయలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉంటున్నారు. అంటే విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, భాషకి ఇవ్వటం లేదు అనేటువంటి విషయం ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. పారిభాషిక పదాలు తెలుగులో ట్రాన్స్లేట్ చేయకపోతే ఆ పదాలను ఇంగ్లీష్ పదాలుగానే మనం వాడుకుంటే తప్పే ఉంది. దానికోసం మీడియం మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి భాష అంటే వాదన కూడా ఒకటి వినిపిస్తున్నది. అట్లా నిత్య వ్యవహారంలో ఉన్నటువంటి వాటిని పాఠ్య పుస్తకాల్లో తీసుకోవాలి అనేటువంటి వాదన ఉన్నది. అంతేకాక పాఠశాల స్థాయికి అవసరమైన మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, శాస్త్రానికి సంబంధించినటువంటి తెలుగులో అందుబాటులో లేవు, వాటిని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అన్నారు. పారిభాషిక పదావళిని సిద్ధం చేయించాలి. ఆ పారిభాషిక పదావళి ఎట్లా అంటే సరళంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన ఫలితాలు ఎప్పటికప్పుడు పాఠ్య పుస్తకాల్లోకి చొప్పించాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. మరి ఈ బోధనా మాధ్యమంగా తెలుగు అమలు చేయడానికి అధ్యాపకుల పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవాలి అని అంటే, విద్యార్థులు విషయావగాహన చేసుకోవడంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను గమనించి వాళ్ళకు తగిన విధంగా విద్యా బోధన చేయాలి. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పారిభాషిక పదాలని తమదైనటువంటి పదాల్లో బోధించే ప్రయత్నం చేయాలి. తరగతి బోధన తెలుగులో జరుపుతున్నారా, మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా ఉపయోగిస్తే ఇందుకు కారణాలు ఏమిటి అనేటువంటిది చర్చించి తెలుగులోనే బోధన చేసే ప్రయత్నం చేయాలి. ఏ ఏ పదాలని తెలుగులో వాడడం కోసం ఇబ్బంది అవుతుందో గుర్తించి వాటికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరము ఉపాధ్యాయులకు ఎంతైనా ఉంది. అవసరమైన సందర్భంలో తెలుగు మాధ్యమ బోధనకు సంబంధించిన పునశ్చరణ శిక్షణకు హాజరు కావాలి. రిఫ్రెష్మెంట్ కోర్స్ అనేటువంటి అన్ని స్థాయిల్లో కూడా ఉంటుంది. ఇటు ఉపాధ్యాయులకు, అటు లెక్చరర్స్ కి, ప్రొఫెసర్స్ కి అందరికి కూడా కోర్సులు ఉంటాయి. వాటిల్లో చేరి కాలానుగుణంగా మన బోధనా పద్ధతుల్ని మాతృభాషకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల పరంగా కూడా కొంతవరకు తెలుగు మాధ్యమం చదివి తర్వాత ఇంగ్లీష్ మాధ్యమంలోకి వస్తే ఒకటేసారి కాఠిన్యతగా ఫీల్ కాకుండా దానికి సంబంధించినటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. భాషాపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఉపాధ్యాయులతోని ఓపెన్ గా చర్చించాలి. కుటుంబము, పరిసరాలు, పాఠశాల, కళాశాల మొదలైనటువంటి ప్రభావాలను గుర్తించి వాటికి సరైన విధమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ భాషా మాధ్యమానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి
పెద్దలు చెప్పారు. పాఠ్య పుస్తకాల రచయితలకు సంబంధించి వాళ్ళు కూడా కొంతవరకు కొన్ని శ్రద్ధలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమానార్థక బోధక పదాల సృష్టి సులువుగా జరగడానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠ్య పుస్తక రచనలో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, మనకు అర్థమైనటువంటి పదాన్ని ఒక విషయాన్ని పుస్తకాల్లో రాసేటువంటి వాళ్ళు ఒక మరీ దాన్ని ఒక అమూర్త పదార్థంగా, ఒక పెద్ద గొట్టు విషయంగా, అసలు ఏం అర్థం కాని విషయంగా రాస్తే జరుగుతూ ఉంటుంది. అట్లాంటి విషయాలను తగ్గించుకోవాలి, సరళమైనటువంటి భాషలో జరగాలి. ఒకవేళ ఇంగ్లీషు పదాలను మనం వాడాల్సి వస్తే ఆ ఇంగ్లీష్ పదాలను ఇంగ్లీష్ పదాలుగానే తీసుకుంటే మంచిది తప్ప బుక్ అనే పదాన్ని బాక్కొమ్మిచ్చి కాకు ఇట్లా ఇచ్చి వాడితే సరిగా, అంటే లిప్యంతరీకరణం చేయకుండా ఓకే అని రాసి ఇది ఇంగ్లీష్ పదం అనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన కలిగించాలి. అంటే ఇప్పుడు బుక్ అనేది చాలా ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాం, కానీ కొన్ని సాంకేతిక పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ అని ఉన్నది, ప్రాణవాయువు అంటే అర్థం కాకపోవచ్చు. ప్రాణవాయువు అంటే మొత్తం గాలి అంతా ప్రాణవాహిస్తారు కదా, ఏ గాలి అయినా ఇస్తారు కదా, గాలిలో ఆక్సిజనే ప్రాణవాయువు. మరి మిగతా గాలిలో ఆక్సిజన్ పర్సెంటేజ్ కొంతవరకే ఉంటుంది. మిగతా రసాయనాల పరిస్థితి ఏమిటి, వాయువుల పరిస్థితి ఏమిటి అన్నట్టుగా ఆక్సిజన్ అనాలి అని అనుకో, ప్రాణవాయువు దాని పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఆక్సిజన్ అని రాయి. ఆక్సిజన్ అని రాసేటప్పుడు ఇంగ్లీష్ లోనే ఆక్సిజన్ స్పెల్లింగ్ కూడా రాస్తే మీకు సులభంగా అర్థమయ్యడానికి అవకాశం ఉంటుంది తప్ప లిప్యంతరీకరణ ఈ సమస్యకు పరిష్కారం కాదు అనేటువంటి విషయాలు చెప్పారు. పారిభాషిక పదాల విషయంలో మరొకసారి చర్చ జరగాలి, సమీక్ష జరగాలి అనేటువంటి విషయాలు చెప్పారు. నూతనమైనటువంటి అక్షరాస్యులు విద్యావంతులను కూడా ఉపయోగపడే విధంగా పాఠ్యపుస్తకాల రచనలు జరగాలి అని చెప్పేశారు. పదాల యొక్క ప్రామాణీకరణ జరగాలి. ప్రామాణికమైనటువంటి పదాలనే పాఠశాల స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు, అంటే వాళ్ళ విద్య పూర్తయ్యే వరకు పాఠశాలలో ఏ పదాన్ని అయితే నేర్చుకున్నారో అదే పదంలో మనం విద్యా బోధన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. వ్యవహర్తల యొక్క చిత్తశుద్ధి ఉండాలి, నేర్చుకోవాలనే భావన, నేర్పాలనే భావనతో పాటు రాజకీయ సంకల్పము, ప్రభుత్వాల యొక్క సంకల్పం కూడా ఉంటే మాతృభాష బోధన ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఇవాళ క్లాసు మీ అందరికి కూడా అర్థమైంది అని భావిస్తూ